హాయ్ మామ అందరికీ. మన గేమ్లోకి అయితే హ్యాకర్ అయితే వచ్చాడు. నేనైతే మా అన్న మాస్టర్ ఉన్నాడు, మాస్టర్ ప్లేయర్తో ఆడదామని స్టార్ట్ చేసిన. మా అన్నలు ముగ్గురు చచ్చిపోయారు. నేను రివైదాన్ పోయినా, వాళ్ళకి హెచ్చరు కొట్టిండు. నేను నార్మల్ ప్లేయర్ కావచ్చు అనుకున్నా. మా అన్న హ్యాకర్ అంటే నేను నార్మల్ ప్లేయర్ కావచ్చు, నన్ను నార్మల్ హెచ్చర్ కొట్టవచ్చు అని నేను అనుకుంటున్నా. కానీ వాడు కాదు, వాడు చెప్ప కొడుతుండు. వాడు హెచ్చర్ ఎట్లా కొడతాడు చూడండి. వాడు కొట్టుడికి నాకైతే దిమ్మ తిరిగింది. మా అన్న అయితే మొత్తుకుంటాడు. వాడు చూడండి ఎట్లా కొడతాడు వాడు హ్యాకర్. మీదన దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ గైస్. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. ఇంకా 3 సబ్స్క్రైబర్స్ అయితే నాకైతే 30 సబ్స్క్రైబర్స్ అవుతారు ప్లీజ్. టక్కున 3 సబ్స్క్రైబర్స్ కొట్టి 30 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి ప్లీజ్. అంటే నేనైతే చీటి కొట్టేసిన. వాళ్ళ టీమ్మేట్స్ చూడండి వాళ్ళతో ఎట్లా ఆడతారో గౌరవం. అసలు నేను హ్యాకర్ అవుతాను కదా, నేను డైమంత్రిలోనే ఉన్నా. ఏదో మా అన్న అట్లా మాస్టర్ కొట్టిండు మొన్ననే. మా అన్నతో అట్లా ఆడదాని స్టార్ట్ చేసిన కంటే వాడు చట్ట కొడతాడు. వాడైతే ఘోరంగా ఆడుతున్నాడు చూడండి. మేము దిగుడుతోనే నాకు 0+ పడ్డది. ఒక్క కిల్ కూడా కొట్టలే. మా అన్నలు ముగ్గురు చచ్చిపోయి నేను రివైవ్ దాని పోయినా నాకు హెచ్చర్ కొట్టిండు. నేను నార్మల్ ప్లేయర్ కావచ్చు అనుకున్నా. మా అన్న అప్పటికే హ్యాకర్ అని మొత్తుకుంటాడు. కానీ నేను నమ్మాలి, నార్మల్ ప్లేయర్ కదా అని నేను సపరేట్ అనుకుని చూసిన. కానీ వాడు చూడండి ఎట్లా కొడతాడు. మొత్తం టీం వైఫ్ నాకు చాట్. వాడు అప్పుడు సడన్గా నేను స్క్రీన్ రికార్డ్ చేసిన. హ్యాకర్ వచ్చిందంటే అక్కడ స్క్రీన్ రికార్డ్ చేసిన. సరే నేను ఫస్ట్ రికార్డ్ అయిపో అని సడన్గా స్క్రీన్ రికార్డ్ చేసిన హ్యాకర్ వచ్చిందని. వాడు చూడండి ఎట్లా కొడతాను, ప్యూర్ రెడ్. కానీ కొంచెం భారీ హ్యాకర్ తీరే ఉన్నాడు, మరి అంత ప్రో హ్యాకర్ అయితే కాదు. కానీ నేను ఇట్లా ఈ భీమశక్తిలో ఇట్లా గ్రీన్ హౌస్, రివర్ పాయింట్ హౌస్ ఉంటుంది చూసారా, నాకు అనుకున్న లోపే వాడు హెచ్చర్ కొట్టిడు. నేను నార్మల్ ప్లేయర్ కావచ్చు అనుకున్నా. డైరెక్ట్ మళ్ళీ హ్యాకర్. ఫస్ట్ టైం నాకైతే హ్యాకర్ అను అంటే ఈ అప్డేట్లో ఫస్ట్ టైం నాకు వచ్చాడు. OB51లో నాకు ఫస్ట్ టైం వచ్చాడు హ్యాకర్. ఇంతవరకు అయితే రాలే. ఒకప్పుడు వచ్చాడు, ఇప్పుడైతే నేను ర్యాంక్ పోస్ట్ చేస్తాను రాలే. మా అన్న అట్లా మాస్టర్ కొట్టిండని ఇక అట్లా ఆడుతా అంటే వచ్చిండు. కొంచెం డిస్టర్బెన్స్ ఉంటే కొంచెం దయచేసి ఒప్పుకోవట్టండి. వెనకకి ఇట్లా డిస్టర్బెన్స్ ఉంటుంది. కొత్తగా నాకు కూడా ఏం మాట్లాడిన అర్థం అవుతలేదు. మాట్లాడతాను కావచ్చు. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక 3 సబ్స్క్రైబర్స్ అయితే 30 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతారు ప్లీజ్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాకర్ గేమ్ ప్లే అయితే చూడండి ఎట్లా ఆడుతాడో. నేను కూడా వాయిస్ అయితే ఇస్తాను. వాడు ఇప్పుడు మన అయితే 9 కిల్స్ అయితే కొట్టిండు. ఇంకా ఇలా టీమ్ 14 తీసేస్తే ఇంకా 11 మంది అలాగే అవుతున్నారు. చూద్దాం వీళ్ళదే బోయా నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే వీడు మరి దారుణ హ్యాకర్ అంటే ఇక వీడే కాబట్టి వీళ్ళదే గేమ్ అవుతుంది అనుకుంటున్నా. ఈడ బోయ కొడతారు. ఈయన సిస్టమ్ ఎలిమినేట్ చేయాలి టక్కన. చూద్దాం మన ఫ్రీ ఫైర్ బాబాయ్ మరి ఎలిమినేట్ చేస్తారా చేయడా అనేది. టక్కన హెల్మెట్ చేస్తే ఇట్లా ఎవరికైనా పోతుంది. నార్మల్ ప్లేయర్స్కి పుష్ చేసే వాళ్ళకి. ఎలిమినేట్ చేయకపోతే వీళ్ళకే పోతుంది. వాడు చూడండి, వాడు ఆట చూడండి ఇట్లా ఆడుతాడు. వాడు హ్యాకర్ ఘోరం. హ్యాకర్ ఎంతైనా హ్యాకర్ అంటే హ్యాకరే కదా. లాస్ట్ వరకు కిల్స్ అయితే చూడండి ఎంత కొడతాడో వాడు, ఘోరం. చూద్దాం ఇంకెట్లా ఆడతారా. ఇంకా డిస్టర్బెన్స్ ఉంటే మరి ఎందుకు చెప్తానంటే నేనైతే ఇంట్లో చేసేది బయట ఉన్నా, అందుకే డిస్టర్బెన్స్ అని వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను. వాడు చూడండి ఎట్లా కొడతాను హెడ్ షాట్. మొత్తం స్నైపరే పట్టిండు. కొత్త గన్ను VSK 94. దాంతో చెప్ప నన్ను చంపింది అటు దిక్కు. ఈ ఇంటి పక్క పోండి గ్రీన్ కలర్. ఇక్కడ చంపింది నన్ను కరెక్ట్ ఈ డ్రాప్ కాడ. ఇక్కడ నేను ఇట్లా ఉరుకుతానా జంపేదనుకున్నా చట్టుమని లేపిండు వాడు. వాడు మాత్రం ఘోరం కొట్టిండు. ఇప్పటికే 10 కిల్లు కొట్టిండు. ఇంకా వీళ్ళు ముగ్గురు దిశెత్తి ఇంకా 11 మంది ఉన్నారు. చూద్దాం మరి ఏమవుతుందో. వీళ్ళ టీమ్మేట్లో ఒక చచ్చిపోయిండు. ఇంకా వీళ్ళ టీమ్మేట్లో ఈ హ్యాకర్ దాకా ఇంకా 2 ఉన్నారు. ఒక టీమ్మేట్ చచ్చిపోయింది, ఇంకో రివైవ్ ఇచ్చేదనుకోతాను దానికి. వీడు ఓడితే వాళ్ళు ఫుల్ కిల్ చేస్తారు, వీడు నాకైతే వాళ్ళు ఫుల్ కిల్ చేస్తారు. వాళ్ళు హ్యాకర్కి ఏమైనా సపోర్ట్ ఉన్నారా. నేనైతే అలా చీట్ కొట్టలే వెళ్ళిపోని అనుకున్నాయా. కానీ ఇట్లా హ్యాకర్తో పుష్ చేసాడు తప్పు అది. వాళ్ళు కావాలని హ్యాకర్తో ఆడిలో మరి ఆ ర్యాండమ్ వచ్చిందో తెలియదు. కానీ అందుకే నేను చీట్ కొట్టలే. ర్యాండమ్ కథ గిట్లా అలా బుగ్గ కథ ఇది అనేది చీట్ కొట్టలే. వీడు చూడండి వాడు ఏమన్నా పోతాడా. వాని హ్యాకు, వాని కథ, వాని కార్ఖానా అట్లా అంత ఘోరంగా ఆడితే గ్రామర్స్ కూడా ఎంతమందికి ఉంటుంది. వాళ్ళందరూ అవో గన్ను మార్చుకుంటారు. నాకు అప్పుడే పింగ్ వస్తుంది. మంచిగా హ్యాకర్ గేమ్ ప్లే వద్దాం అనుకుంటే నాకు అక్కడ పింగ్ వస్తుంది.
చూడండి 999 వస్తుంది. వాడు కొట్టే షాట్లు వద్దామంటే నాకు 999 వస్తుంది. నాకు వైఫై కరెక్ట్ వస్తలేదు, చెట్ట వస్తుంది. వైఫైని మా అన్నది కనెక్ట్ చేసుకున్నా, ఆ టైంలో నాకు కరెక్ట్ వస్తలేదు. వాడు టీమేట్కి రివైవ్ కూడా ఇస్తాడు. వాడు హ్యాకర్ అయి ఉండి అసలు నేను ఇయ్యడు కావచ్చు అనుకున్నా, కానీ ఇచ్చిండు. మంచి హ్యాకరే, టీమేట్ సపోర్ట్ ఉన్నాడు. మళ్ళా వాడు ఎక్కడ నాకు కనిపించి కూడా కనిపించలే బ్రో. వాడు నాకు చేసిండు చూసారా. వాడు స్నైపర్తో చట్ట చంపుతాడు. 12 కిల్లు కొట్టిండు. చూద్దాం, అలా రివైవ్ ఇచ్చుకుంటే వాళ్ళు వేరే టీం వాళ్ళు 12 అలా అవుతున్నది. కథం వాడు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు బ్రో. వానికి కథం ఫుల్ కిల్ వాళ్ళ టీమేట్స్ చేసేస్తాను. వీడు కొడతాను, వాళ్ళ టీమేట్స్ ఫుల్ కిల్ చేస్తాను. వీడు కొడతాను, వాళ్ళ టీమేట్స్ ఫుల్ కిల్ చేస్తాను. ఇంకేంది 4 కిల్స్ అయితే కొట్టిండు. 12 అవుతున్నది. చూద్దాం ఇప్పుడైతే ఏమవుతుందో. మరైతే అటు పోతాడు. వాడు ఉన్నాకన్నా తినకన్నా తిరుగుతాడు. వానైతే ఏడు రుజుతాలు ఎవ్వరు చీటు కొడితే సిస్టమ్ ఇంకా బ్యాన్ చేస్తలేదు. సిస్టమ్ బ్యాన్ చేస్తే ఇంకా సిస్టమ్ అయితే బ్యాన్ చేస్తలేదు. బ్యాన్ చేస్తుందా చేయదా అని అయితే చూడాలి. మరి ఇంత దారుణం బ్రో. నాకైతే విఆర్ కానీ ఇంట్రెస్ట్ పోతుంది ఆడదామంటే. ఏదో మ్యాప్ చూడండి గింత అంతున్నది. నేను అది బిఆర్, మా అన్న మాస్టర్ 1లో ఉన్నాడు, నేనైతే డైమండ్ 3లోనే ఉన్నా. అట్లా ఆడినా మా అన్న వచ్చి ఆడదా అన్నాడు. కథం హ్యాకర్ రానే వచ్చిండు. ఫస్ట్ మా అన్న చెప్పిండు హ్యాకర్ అన్నాడు, కానీ నేను నార్మల్ హెడ్ కొట్టచ్చు అనుకున్నా. ఈ తర్వాత వాడిని కొట్టుడు చూడాలి. చట్ట మొత్తం జింపి పాడదొప్పుతాను చూడండి. 18 కిల్లులు కొట్టిండు వాడు. ఇంకా 12 అంటే ఇంకా 8 మంది ఉన్నారు. చూద్దాం. 12 అలా అయితే తగ్గలేదు. చంపిన కొద్దిగా వేయించుకుంటారు వాళ్ళ టీమేట్స్. ఇంకా అలా వచ్చేసి 15 ఇంకా విరిగింది. చూద్దాం ఏమవుతుంది అనేది. ఏది ఇంకా 15 కిలోలు అయితే కొట్టిండు ఇప్పటి వరకు అయితే. ఇంకా ముందు కొట్టడా అనేది చూడాలి. నాకైతే కొంచెం నెట్ సరిగ్గా వస్తలేదు. వాడు గన్ స్విచ్ మళ్ళీ ఏడబ్లో ఎంజాట్యూబ్ కొట్టిండు. వాడు స్నైపర్ అంటే స్నైపరే. వాడు స్నైపర్ నాకు తెలిసి స్నైపర్ హ్యాకర్ కావచ్చు. స్నైపర్ వదిలిపెడతలేడు నాకు తెలిసినంత వరకు అయితే. నాకైతే నెట్ వస్తలేదు సరిగ్గా చూడండి కొంచెం. వాళ్ళ టీం అయితే నాకేంటి అక్కడ చూస్తాడు ఎనిమిది గిట్లు ఉన్నారా అని. కథం వేసిండు, అయిపోయింది. చూద్దాం మరి ఇప్పుడు ఏమవుతుంది అనేది. ఇంకో కూర్చున్నాడు హ్యాక్ ఆన్ చేసినట్టున్నాడు నాకు తెలిసినంత వరకు. చూద్దాం. జోన్లోకి కొడతాండు వాడు. జోన్లోకి ఎనిమిది ఉన్నారు ఏంది చూడాలి. వాడు హ్యాక్ ఆన్ చేస్తాను అనుకున్నాను నాకు తెలిసినంత వరకు. లూట్ చేసుకున్నాడా హ్యాక్ ఆన్ చేస్తాడా ఏం తెలుస్తలేదు. నేను దిగు ఇట్లా మా అన్న ముగ్గురు చచ్చిపోయాలి అని చెప్పేసి నేను రివైవ్ చేయడానికి కొత్త కథ వేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ తీసుకోండి దయచేసి. ఎందుకని అడుగుతున్నా అంటే ఇంకా మోర్ 3 సబ్స్క్రైబర్ 30 సబ్స్క్రైబ్ దగ్గర ఉన్న ఇంకా 3 సబ్స్క్రైబ్ చేసుకుంటే 30 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోతాయి. ప్లీజ్ జల్దీ కంప్లీట్ చేయండి ప్లీజ్. నాకైతే పింగ్ వస్తుంది. వాడు కథం వాడు ఆకాశానికి కొట్టినా హెడ్డే పడుతుంది, నీళ్ళకి కొట్టినా హెడ్డే పడుతుంది. వాడు దేనికి కొట్టినా హెడ్డే. ఇంకా 12 అలైవ్ ఉన్నట్టు అలైవ్ మాత్రం తగ్గుతలేదు. వీడు కొడతాడు వాళ్ళు వేయించుకుంటాడు, వీడు కొడతాడు వాళ్ళు వేయించుకుంటాడు. 21 కిల్స్ కొట్టిన వాడు. వీడు 21 కిల్స్ కొట్టిను. నాకు సగం నెట్ వస్తలేదు. నాకైతే పింగ్ వస్తుంది. నాకు సగం నెట్ వస్తలేదు. చూద్దాం మరి భయ కొడతారా కొట్టడానికి. నాకైతే నెట్ వస్తలేదు. నెట్ వచ్చినాక లెక్క. నాకు నెట్ వస్తలేదు, స్టక్ అయింది. నాకు 999 వస్తుంది. నాకు 999 వస్తుంది. ఇయ్య స్వామి. స్టార్ట్ చేసి నువ్వు స్పీడ్ హ్యాక్ మొత్తం చాలా ఫాస్ట్గా ఉన్నాడు హ్యాకర్. ఘోరం ఉన్నాడు హ్యాకర్ వచ్చేసి. నాకు 999 వస్తుంది. వీడియోని చంపుకోబోతాను. ఇంకా 3 ఉన్నారు. చూద్దాం ఏమవుతుందో. ఇంకా 5 ఉన్నారు. ఇంకా 5 ఉన్నారు. మరి వీళ్ళది బోయ్ అవుతుందా? ఈయన కొడతారా? ఈయన ఇంకా సిస్టమ్ బ్యాన్ అయితే చేస్తలేదు చూడండి. సిస్టమ్ ఈయన ఎలిమినేట్ చేస్తేమో ఇంకా ఎలిమినేట్ చేస్తలేదు. గతం వీళ్ళది బోయ్ అవుతుంది నాకు తెలిసినంత వరకు అయితే. ఎందుకంటే ఇంక ఇద్దరే ఉన్నారు కాబట్టి హ్యాకర్ టీం కదా. ఇంకా 4 ఉన్నారు. మొదలు వేయించుకున్నారు ఇప్పుడే. నాకేం 999 వస్తుంది.
చూద్దాం మరి ఇప్పుడు ఏమవుతుందో. ఇంకా 4 ఉన్నారు, ఇంకొక టీం ఉన్నది. ఆ టీంలో ఇంకటి ఒక టీం ఉన్నది, హ్యాకర్ ఉన్నది ఇలా. మరి హ్యాకర్ని కొడతారా, హ్యాకర్ వాళ్ళని కొడతారా చూడాలి. నాకు త్రిబుల్ నైన్ వస్తుంది ఇక్కడ, వీళ్ళు స్టక్ ఏదైనా త్రిబుల్ నైన్ వస్తుంది, నాకేం అర్థం అవుతలేదు. చూద్దాం, నేను మంచిగా కనెక్ట్ చేసుకుంటాను. కనెక్ట్ అయితే చేసుకున్నా. ఇంకెక్కడనే ఉన్నాడు వాడు. త్రిబుల్ నైన్ వస్తుంది, ఇంకా 4 అలైవ్ అవుతున్నాయి. 27 కిల్స్ అయితే కొట్టిండు వాడు కూడా. అంటే 27 కిల్స్ అతను నార్మల్ కాదు బ్రో. నాకు త్రిబుల్ నైన్ వస్తుంది, లేకుండా కొంచెం మంచిగా అయిపోతున్నాను కావచ్చు. త్రిబుల్ నైన్ వచ్చేటి వల్ల వాడు ఇక్కడ ఉండి కథం బోయా కొట్టేళ్ళు గాయస్. మీరు ఇప్పుడు ఇంతవరకు చూసినట్టయితే ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 30 సబ్స్క్రైబర్స్ దగ్గర ఉన్నాం, ఇంకా మోర్ 3 సబ్స్క్రైబర్స్ ఓన్లీ ప్లీజ్.